కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి పంతం నానాజీని అఖండ మెజార్టీతో గెలిపించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని జన సైనికులు రమణయ్యపేట మాజీ వార్డు మెంబర్ పీజే స్వామి చంటిరెడ్డి స్పష్టం చేశారు. సర్పవరం జంక్షన్ నుండి సుమారు 200 మంది జనసేన అభిమానులు, నాయకులు, మహిళా కార్యకర్తలతో రమణయ్యపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా సర్పవరం జంక్షన్ వద్ద ఉన్న వెంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ రాయుడు అనిల్, మాజీ వార్డు మెంబర్లు యాదగిరి సత్యనారాయణ, జె విశ్వేశ్వరరావులు, జనసేన సైనికులు పాలిక అరవిందు, వలసెట్టి నరేంద్ర కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంటిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కాకినాడ రూరల్ మండలంలో పంతం నానాజీ అఖండ మెజార్టీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీటీసీ రాయుడు అనిల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలంటే ఉమ్మడి కూటమి ద్వారా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జనసేన నాయకుడు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, వైసీపీ అవినీతిని అంతం చేయాలంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కాకినాడ రూరల్ మండలంలో పంతం నానాజీ, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులు అఖండ మెజార్టీతో విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా రామణయ్యపేటలో ర్యాలీ దండుపొంత నుంచి ప్రారంభమై ఎస్ఆర్ఎంటీ ఐనెక్స్ థియేటర్ మీదుగా ఇందిరా కాలనీ, దండుపుంత కాలువగట్టు మీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. సత్యబాబు లాయర్ గారు, మొత్తం నాయకులు కుమార్ గారు, అలాగే మొత్తం నాయకులందరితోటి మేము బయలుదేరి బైకులతోటి ఇది రామణయ్యపేట గ్రామ ప్రజలు అందరూ అభివృద్ధి అవ్వాలంటే పంతం నానాజీ గారిని నెక్కించుకోవాలని నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతూ అధికారులకు సేవలకు గ్రామ పెద్దలకు అందరూ కూడా మేము పంతం నానాజీ గారిని ఘన విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా గ్లాస్ గుర్తుకయ్యింది. 6వ నెంబరు 6-9 ఉదయశ్రీని గారిని ఎంపీగా, అలాగే నానాజీ గారి ఎమ్మెల్యేగా నెగ్గించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామం అంతా ఈ రోజున భారీ ఎత్తున అభిమానులతో ర్యాలీ చేస్తున్నాం. ఇదంతా చంటిరెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం ఆయన పట్టుదలగా ఇలాంటి ఈ గవర్నమెంట్ రావాలని, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థులు రావాలని, ఈ వైసీపీ కుట్రలు కుతంత్రాలు ఈ దౌర్జన్యాలు నశించాలని, ఎవరికైనా సామాన్యుడికి న్యాయం జరగాలంటే జనసేన పార్టీ నెగ్గించాలని, ఉమ్మడి కూటమి అంతా రావాలని, ముందుకి ప్రతి ఒక్క పౌరుడికి స్వాతంత్రం రావాలంటే ఉమ్మడి కూటమి ప్రభుత్వం విజయం సాధించాలని కోరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున మన చంటిరెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు రాయుడు అనిలు, అలాగే మన సత్యబాబు గారు, లాయర్ గారు, మన ఎవరు ఈయన నాయకులు అరవింద్ గారు, వీళ్ళందరూ కలిపి ఉమ్మడి కూటమి అభ్యర్థులంతా కలిపి ర్యాలీ చేస్తున్నాం. నా పేరు రాయుడు అనిల్, రమణయ్యపేట ఎక్స్ ఎంపీటీసీ. ఈరోజు పంతం నానాజీ గారి గెలుపు కోసం 200 మంది ర్యాలీతో చంటిరెడ్డి గారి ఆధ్వర్యంలో నానాజీ గారికి డోర్ టు డోరు తిప్పడం జరుగుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేయించి ప్రతి ఇంటికి రమణయ్యపేట మొత్తం తిరిగేలాగా ఈరోజు ఏర్పాటు జరిగింది. పంతం నానాజీ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా అతి మెజార్టీతో 6వ నెంబరు బ్యాలెట్ మీద 6వ నెంబర్ను కష్టం నొక్కి అతి మెజార్టీతో నెగ్గించాలని, అదే తంగెళ్ళ ఉదయ్ కుమార్ గారు 9వ నెంబర్ను అతి మెజార్టీతో నెగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పంతం నానాజీ గారి విజయంతో తగ్గాలని మన రమణయ్యపేట ఎక్స్ నెంబర్ చంటిరెడ్డి గారి ఆధ్వర్యంలో 300 మంది జనాలని డోర్ టు డోర్ తిప్పుతూ పెద్ద ర్యాలీ జరుపుకున్నటకు మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పూజలు చేయించి ఆయన మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు అఖండ విజయంతో నెగ్గాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ర్యాలీ దిగ్విజయంగా జరగాలని కోరుకుంటున్నాం.